వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. తెర వెనుక రాజకీయం అసలు ఆట ఇప్పుడే మొదలైంది. ఒకప్పటి సిక్సర్ల కింగ్, నేటి పొలిటికల్ గోల్డెన్ బాయ్గా కాంగ్రెస్లో చేరినప్పుడు ఏం జరిగింది? వేల మంది కళ్ళ ముందే జనం హోరెత్తుతున్న సభలో ఆయన ఏకంగా సోనియా గాంధీ కాళ్లపై పడ్డారు. ఈ దృశ్యం వీడియోలో ఎంత హైలైట్ అయిందో గుర్తుందా? అదొక విధేయత కాదు, ఏకంగా దాసోహం అనే ప్రకటన. అలాంటి పార్టీలో సిద్ధు భార్య డాక్టర్ నవజోత్ కౌర్ ఒక చిన్నపాటి బాంబు వదిలింది. గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న లోపలి అవినీతిపై వేలు పెట్టింది. ఆమె విసిరిన పదునైన మాట ఏంటంటే, కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి పదవి కావాలంటే దానికి ఒక్కటే అర్హత, చాలా పెద్ద మొత్తంలో డబ్బును పై స్థాయి వరకు చేర్చగల దమ్ముండాలి. అంటే పదవులు కేవలం టాలెంట్కి దక్కటం లేదన్నమాట. డబ్బు సంచి ఎంత బలంగా ఉంటే ఢిల్లీలో దర్జాగా అంత పెద్ద కుర్చీ దొరుకుతుందనేది ఆమె గుట్టు విప్పింది. ఇక డాక్టర్ సిద్ధు ఆ మాట అనగానే క్షణాల్లో ప్రకంపనలు, హైకమాండ్ ఆఫీస్లో అలజడి. ఆమె మాట్లాడింది ఒక 2 లైన్ల నిజం మాత్రమే. ఆ నిజం పార్టీ పాలక వర్గానికి సూటిగా గుచ్చుకుంది. అంతే. క్రమశిక్షణ అంటూ ఫైలు తిరిగింది, సస్పెన్షన్ పడింది. ఆమె రాజకీయ భవిష్యత్తుపై ఏకంగా కోలుకోలేని దెబ్బ పడింది. తర్వాత ఆ మాటలు వక్రీకరించారు అని కవర్ చేసుకునే ప్రయత్నం జరిగింది. కానీ ప్రశ్న ఇక్కడే ఉంది. నిజం లేకపోతే ఎందుకు ఆ కంగారు? ఎందుకు వెంటనే ఆమెను ఆ పాతాళానికి నెట్టేయాలి? ఒకవేళ ఆమె చెప్పింది అక్షర సత్యమైతే హైకమాండ్ లోపల ఎంత పెద్ద మాఫియా నడుస్తుందో ఊహించుకోవచ్చు. సీఎం కుర్చీ దొరికితేనే డీల్. డాక్టర్ సిద్ధు ఇంకో మాట కూడా అన్నారు. అది ఈ పొలిటికల్ డీల్లో మరో కీలకమైన మలుపు. తన భర్త రాజకీయాల్లోకి తిరిగి రావాలంటే ముఖ్యమంత్రి పదవి ఇస్తామని హామీ ఇవ్వాలి అని. దీని అర్థం ఏంటి? కాంగ్రెస్లో చేరడం, పార్టీకి సేవ చేయడం అనేది ఒక సిద్ధాంతమో ప్రజలకు మంచి చేయడమో కాదు. అదొక వ్యాపార ఒప్పందం, బిజినెస్ కాంట్రాక్ట్ లాంటిది. పలానా పెద్ద పోస్ట్ ఇస్తేనే ఎంట్రీ, లేదంటే లేదన్నమాట. ఇది ఆరోపణ కాదు, ఆమె నోటి నుంచి వచ్చిన గుట్టు. ఇక్కడే అసలైన పాయింట్ మొదలవుతుంది. కొందరు నేతలు నోరు తెరిచి మోదీ ప్రభుత్వం మా మాట్లాడే స్వేచ్ఛను లాగేసుకుంటుంది అని పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తుంటారు. అరే నాయన, సొంత పార్టీలోనే నీకు నిజం మాట్లాడే స్వేచ్ఛ లేదు. లోపలి అవినీతిపై చిన్న వేలు చూపిస్తే నిమిషాల్లో రాజకీయ జీవితాన్ని ముగించేసే నీ పార్టీ ఏ నైతికతతో బయటి వాళ్ళని ప్రశ్నిస్తుంది అని. కాంగ్రెస్లో ఇది కొత్త విషయం కాదు. ఈ పార్టీలో మూతపడ్డ గదిలోని సత్యాన్ని బయటపెట్టిన ఏ నాయకుడినైనా ఇదే గతి. సస్పెన్షన్ లేదా మూలకు నెట్టివేయబడతారు. ఈ వ్యవస్థలో అవినీతి అనేది పొరపాటు కాదు, అదొక జీవన విధానం అంటారు. మనం మహాత్మా గాంధీ పేరుతో ప్రవేశపెట్టిన మన్రేగా వంటి పథకాలను చూస్తే లక్షల కోట్ల రూపాయలు నకిలీ ఖాతాల్లోకి మాయమయ్యాయి. ఆ డబ్బు పేదలకు కాదు, పై స్థాయిలో ఉన్న పెద్ద తలకాయలకు చేరడానికి వేసిన వంతెన మాత్రమే. కాలం ఎవ్వరినీ వదలదు. ఆంగ్లేయులు భారతదేశం నుంచి $45 ట్రిలియన్ సంపదను దోచుకెళ్లారు. కానీ స్వతంత్ర భారతదేశంలో గత 75 ఏళ్ళు ఎంత దోపిడీ జరిగిందో దాని లెక్కలు ఏ పుస్తకంలోనూ ఏ నివేదికలోనూ దొరకవు అనే ఆలోచన భయం కలిగిస్తుంది. నెహ్రూ మరియు ఆ తర్వాత గాంధీ కుటుంబం దేశాన్ని నడిపిన రాజకీయ సాంప్రదాయం ఒక రాజరిక పాలన సాగింది. ప్రజలు అనే విషయం కేవలం ఎన్నికల సమయంలోనే గుర్తించింది. కానీ కాలం అందరి లెక్కలు తెలుస్తుంది. ఆంగ్లేయులు కూడా తమ శక్తి శిఖరం నుండి పతనమయ్యారు. భారతదేశాన్ని తమ సొంత ఆస్తిగా భావించిన వారి అంతం కూడా అదే దారిలో ఉంది. నేటి భారతదేశం మేల్కొంది. ప్రజలు గతంలోలా మౌనంగా ఉండడం లేదు. వారు ప్రశ్నలు అడుగుతున్నారు, సమాధానాలు డిమాండ్ చేస్తున్నారు. సత్యాన్ని దాచిపెట్టడం ఇకపై సులభం కాదు. అందుకే సత్యాన్ని ఎంత అణచివేసినా అది ఏదో ఒక రోజు అందరికీ కనిపించక మానదు. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంది? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు చేసే సహాయంతోనే రోజు ఈ ఛానల్ నడుస్తోంది. ప్లీజ్ కొంతకాలం ఆర్ వాయిస్కి ఆర్థికంగా సపోర్ట్ అందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 4 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.